భక్త మహాశయులందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రామాయణం గాథను నేను ప్రసారం చేస్తున్నాను, నేను వీడియోలు చేస్తున్నాను. దయించి ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. గత వీడియోలో వాల్మీకి మహర్షి శ్రీరామ చరిత్రను ప్రచారం చేయటానికి ఎవరిని నియమించాలి, ఏమిటి అనేటటువంటి ఆలోచనలో ఆయన చాలా అనేక విధాలుగా ఆలోచించి చివరకు ఆయన ఏం చేశారంటే, తన ఆశ్రమంలోనే ఉన్నటువంటి ఒక ఇద్దరు మునికుమారులు అనగా అంటే ఒక విషయం ఉంది ఇక్కడ. మునికుమారులుగానే వాళ్ళు అక్కడ ఉన్నారు. నిజానికి వాళ్ళు లవకుశులు అనమాట. శ్రీరామచంద్రమూర్తి సీతామహాతల్లి యొక్క వారికి జన్మించినటువంటి బిడ్డలు. అయితే వారి యొక్క ప్రజ్ఞా పాఠవాలను చూసి వాల్మీకి మహర్షి ఏం చేశారంటే, వాళ్ళకే ఈ పని అప్పచెప్తే బాగుంటుంది అని ఆలోచించారు. అయితే లవకుశులు వాల్మీకి ఆశ్రమంలో ఎందుకున్నారు? ఈ విషయం మనం తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలన్నమాట. రావణ సంహారం జరిగిన తర్వాత అందరూ కలిసి అయోధ్యకు వచ్చారు. శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారు, అలాగే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఆంజనేయ స్వామి అందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి చక్కటి పరిపాలన అందిస్తున్నారు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ, ఎంతో వారిని ఆదరంగా చూసుకుని, రామరాజ్యం అంటే ఎలా ఉండాలో, అంటే ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అంతా కూడా సంతోషంగా ఉన్నారన్నమాట ఆయన రాజ్యంలో. అయితే ఈ విధంగా జరుగుతుండగా శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన వస్తుడే కాకుండా ధర్మం, న్యాయం, ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే దానికి సరిగ్గా సమాధానం అంటే దానికి ఒక వివరణ ఇచ్చేటటువంటి మనిషి, ఎక్కడ మాట్లాడడం, తను ఎక్కడ తప్పు చేయడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. అయితే రాజ్యంలో ఒక చోట ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక వివాదంగా అంటే గొడవ ఉంటూ అతను అలవాకుగా ఆ భర్త ఏమన్నాడంటే, లంకలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని, అంటే అప్పటి వరకు లంకలో ఉంది సీతమ్మ తల్లి, అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాముడైతే ఏలుకుంటున్నాడు కానీ నేనైతే ఏలుకోను, నువ్వెవరితోటో మాట్లాడుతున్నావు, నాకు అనుమానం వచ్చింది, అంచేత నేను నిన్ను వదిలేస్తున్నాను, రాముళ్ళ కాదు నేను అని చెప్పి అనేటప్పటికీ, అప్పుడు ఏదైనా సరే ఈ మంచి కానీ చెడ్డ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ భటులు కానీ మంత్రులు కానీ జోగులందరూ అంటూ ఉంటారు కదా, అందరూ కూడా శ్రీరామచంద్రమూర్తికి ఆ రోజు ఆయన అడిగారు, ఏమిటి ఈరోజు విశేషాలు ఏమిటి అని అడిగితే, శ్రీరామచంద్రమూర్తికి వాళ్ళు నిజం చెప్పకపోతే ఆ రాజ్యంలో ఉన్నటువంటి కట్టుబాటే నాశనం అయిపోతుంది అన్నమాట. ఆ విధంగా వారు ఇలా జరిగిన విషయం రామచంద్రమూర్తి చెప్పారు. ఈ విధంగా అంటున్నారు, అమ్మవారిని తీసుకొచ్చినందుకు ఒక మాట్లాడాడు, అయినా అది మనం పట్టించుకోకూడదు రామచంద్ర అని చెప్పి అనడంతో ఆ విషయాన్ని బాగా స్పందించి రామచంద్రమూర్తి అప్పుడు సీతమ్మ వారిని అడవులకు పంపించేస్తే అది వెళ్తూ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వాల్మీకి మహర్షి అమ్మవారిని ఆదరించారు. అమ్మవారు అక్కడే ఉన్నారు. అక్కడే ఈ బిడ్డలు ఇద్దరు పుట్టారనమాట, లవకుశులు తేజోమూర్తులై పుట్టేటప్పుడు కొంచెం ఎదిగిన తర్వాత ఆయన ముఖం చూస్తే అచ్చం శ్రీరామచంద్రమూర్తిలాగే ఉన్నారట. వాళ్ళిద్దరు ముమ్మూర్తుల రాముళ్లాగా ఉన్నారట. అయితే వారు ఈ లవకుశులు ఎలాంటి వాళ్ళు అంటే,
అపూర్వమైనటువంటి ప్రజ్ఞావంతులట వీళ్ళు. గంధర్వులతో సమానమైనటువంటి గానం చేసేవారు. అలాగే వారి కంఠంలో అద్భుతమైనటువంటి సంగతులు తారట్లాడేవట. అలాగే ఎలాంటి గమకాలనైనా సరే అంటే అలవోకగా వారు పాడేవారట. అంత గొప్పగా పాడేవారు. సరే మరి ఈ ప్రచారానికి ఈ విధంగా వారిని ఏ విధంగా సన్నద్ధం చేశారు వాల్మీకి అనేటటువంటి విషయం మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మరి అంతవరకు సెలవు. జై శ్రీరామ్. స్వస్తి.